అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చూద్దామన్నా, మాది గోల్దొడ్డి. మేము ఇక్కడ వ్యూవర్స్ కాలనీ దర్గా లైన్లో వచ్చేసి రెంట్ బాడీ కొంటున్నాము. అయితే నిన్న మేము పెత్తర్లామాస్ చేయాలని చెప్పేసి నిన్న సాయంత్రం 4:30-5 గంటలకు ఊరికి వెళ్ళిపోయినాము. ఊరికి వెళ్తే ఇల్లు తాళం వేసుకొని వెళ్ళిపోయినాము. అయితే చుట్టుపక్కల అందరూ ఓనర్ వాళ్ళు అందరూ ఉంటూనే ఉంటారు. అయితే రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి 5:30కి ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తే అంటే పొద్దున్నే వచ్చేసాము ఇక్కడికి. అప్పటికే పోలీసులు వచ్చి చూసుకొని పోయినారంట. తీరా చూస్తే ఇంట్లోకి వెళ్ళి చూస్తే అది క్యాష్ 20,000 క్యాష్ ఉన్నది. చిన్న షాప్ పెట్టుకున్నాను నేను. డైలీ ఏదో డోర్ కూలీ మందం అని చెప్పేసి ఒక 500 తీసి పెట్టుకుంటా ఉంటుంది. అదొక 20,000 క్యాష్. మా భార్య ఒక 2,000 దాచిపోయిందంట. మొత్తం 22,000 క్యాష్ పోయింది సార్. మరి షాప్ పెట్టుకున్నాను సార్, చిన్న ఆవిన్ రోడ్కి పండ్ల షాప్ చిన్నది పెట్టుకున్నాను. ఇట్లా అన్ని ఇంట్లో ఉన్నాయి సార్. ఈ వాళ్ళకి డిస్టర్బ్ అయ్యి వాళ్ళు లేసి వస్తారని చెప్పేసి చుట్టుపక్కల మొత్తం 3 ఇళ్ళకి వచ్చేసి బయట గొల్లెం పెట్టేసినాడంట. బయట గొల్లెం పెట్టేసి వాడు పని వాడు ముచ్చుకొని వెళ్ళిపోయినాడు. రాకుండా బయట చిలుకలు పెట్టినాడంట. ఆమె ఫోన్ చేస్తే కానీ మాకు తెలియలేదు. ఆమె వచ్చి చెప్పింది. ఇక్కడ చుట్టుపక్కల మా పక్క ఇంట్లో ఒక ఇంట్లో జరిగిందట. బ్యాక్ సైడ్ లైన్ ఒక ఇంట్లో జరిగింది. నాప కట్ట లైన్లో, అక్కడ సాయిరామ్ హాస్పిటల్ లైన్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తం ఎన్ని ఇళ్ళు జరిగింది? మొత్తం 4 ఇళ్ళేమో చెప్పినారు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఏమన్నారు మరి పోలీసులు ఫైనల్ గా? చెప్పినారు సార్, ఇది చేస్తాము వాళ్ళు దొరుకుతారు. ఎక్కడ కెమెరాలు సీసీటీవీలు ఇక్కడ వైష్ణవ్ కాలేజ్ దగ్గర సీసీటీవీ ఉంది, ఇక్కడ దర్గా దగ్గర ఒకటి ఉంది, అది చూసి చెప్తామని చెప్పేసి అన్నారు సార్. రైట్. నమస్తే సార్, నా పేరు రవికుమార్ సార్. నేను ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవస్థాపక ప్రాంతంలో నివసిస్తున్నాను. జమున 3 గంటలప్పుడు మా ఇంటిలో దొంగతనం జరిగింది సార్. పక్కన అంటే మాకు 2 ఇండ్లు ఉన్నాయి. పక్కన మేము ఒక ఇంట్లో నివసిస్తున్నాము. ఇంకో ఇంట్లో తాళం తెరిచి దొంగతనం జరిగింది సార్. 2 బీరువాళ్ళు పగలగొట్టి దాంట్లో ఒక 6 తులం గొలుసు, బట్టలు, పట్టు చీర, తర్వాత 2 వాచులు పోయినాయి సార్. అంటే బయట గడిపెట్టి ఇటువైపు ఉన్నటువంటి ఇంట్లో దొంగతనం జరిగింది సార్. ఏ టైంలో? 3 గంటలప్పుడు సార్. కొట్టంలో పాపకు జ్వరం వచ్చింటే కొట్టంలో ఇడిచి ఇంట్లో పండుకున్నాము. తెల్లవారుజామున 3 గంటలకు ఎవరో వచ్చి బీగం కోసినారు. లపం కోసి తీసి బీరువాళ్ళ బట్టలన్నీ బయట వేసినారు. ఒకటి పట్టు చీరే, ఒక 2 వాచులు, మళ్ళా 6 తులము చైను తీసుకొని పోయినారు సార్. మాకు ఇంట్లో పక్క ఇంట్లోనే పండుకున్నాం సార్. ఇది కూడా మాదే కొట్టము. పాపకు జ్వరం వచ్చినందువలన ఇంకా పాప ఒక్కటి ఇక్కడ వద్దని అక్కడ పండుకున్నాం సార్. చలి అని ఇంకా చూసుకోలేదు సార్. శబ్దం ఏం కాలేదు సార్. మరసంగా తీసుకొని పోయినారు వాళ్ళు. పెట్టినారు బయట. ఏమో వాళ్ళు దొంగతనం చేయడానికి పెట్టుకున్నారు. ఏం కదా రాకూడదని మేము లేచి చూస్తాము. బాగా చిలుకు పెట్టినారు. మేమేం చిలుకు ఎవరు పెట్టినారా అని అంటే దొంగలు పెట్టిపోయి అన్ని చిలంపాలం వేసిపోయినారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.